మేము సార్ సార్ మేము ఏడేడ పండినాం, మాకు పండిని చూపియండి, మాకు పండిని గుడి లేకుంటే ఆమె పండుకొని ఆమె కస్టమర్లకి డబ్బులు తీసుకుందాం. అందరికీ నమస్కారం. నేను ఫలక్నామా గత జోగిని. నేను ఈ ఫలక్నామా టెంపుల్లో నేను జోగిని లెక్క ఉంటున్నా. గత 15-16 సంవత్సరాల నుంచి నేను ఈ గుడి కాడనే ఉంటున్నాను. నేను చిన్నప్పటి నుంచి నేను ఈడనే ఉన్నా. నేను ఈ గుడిలో గుమ్మడికాయ కొట్టేది నేను ఆదివారం పూట అయినా అమావాస్య పూట అయినా కానీ. ఈ గుడి చైర్మన్ వాళ్ళ తమ్ముడు రాజు అనేట ఆయన పోలీస్ ఆయన. గత 2 years నుంచి నాకు చిత్రవాదన అని పెడుతుండే, ఫిజికల్గా కలవాలని అని ఆ మాట ఈ మాట అని ఏదో ఒకటి నోటికి వచ్చినట్టు నాకు తిట్టడం చేయడం అట్లా జరుగుతున్నది. ఎందుకు ఏంటిదని అని అంటే నేను ఈ గుడికాడ ఉన్న జోగిని అని ఈ గుళ్ళు ఉండాలని అంటే నాతో ఫిజికల్ కలవాలి, లేకపోతే మేము చెప్పినట్టు మాట వినాలి, మీరెవరు మా పనోళ్ళు, మీరు మా చేతి కింద బతికేటోళ్ళు అని అన్నట్టు గత 2 years నుంచి అనేది జరుగుతుంది. ఈ 6 months బ్యాక్ అనేది మేమేమో ఇట్లా ఈ టార్చర్ ఎక్కువైతుందని అనేది చైర్మన్కి అయినా అని పవన్కి అయినా అని పూజారి పవన్కి అయినా అని చెప్పడం వల్ల కంప్లైంట్ అనేది మాకు ఇయ్యని అని అన్నారు. చంద్రంగుట్ట లేకపోతే ఫలక్నామా పిఎస్లో కూడా కంప్లైంట్ ఇస్తే అక్కడేమో సరిగ్గా తీసుకోలేదు, సరిగ్గా రెస్పాన్స్ అనేది రాలేదు. ఎందుకు రాలేదని అంటే ఆయన చార్మినార్ కాడ ట్రాఫిక్ పోలీస్ ఆయన ట్రాఫిక్ పోలీస్ కాబట్టి వాళ్ళ పోలీసు వాళ్ళు మాట్లాడుకుంటారు కాంప్రమైజ్ అన్నట్టు, లేకపోతే ఇప్పుడు తర్వాత ఏం చేసిండు అది ఇది అని అన్నట్టు వాళ్ళ నోటికి వచ్చినట్టు అట్లా మాట్లాడడం చేయడం. దాని తర్వాత కొన్ని రోజుల వరకు అట్లా చల్లగా అయింది. దాని తర్వాత మళ్ళీ నేను ఇంటికి వెళ్ళేటప్పుడు అయినా, రోడ్డు మీద అయినా, లేకపోతే గుడికాడ ఉన్నప్పుడు అయినా ఏదన్నా ఒక మాట మాట్లాడడం చేయడం, గుళ్ళో ఉండాలని అంటే నాతో మంచిగా ఉండాలి, లేకపోతే ఈ గుళ్ళో మా మాట వినాలి చేయాలని అన్నట్టు చిత్రవాదన పెట్టడం అట్లా అనేది జరుగుతున్నది. ఇది ఒక్కసారి 2 సార్లు అని అంటే ఏమని అనొచ్చు. ఒక్కసారి చెప్పింది అట్లా కాదు ఇట్లా కాదని సంధాయించి నేను అసలు దాని కాదని అనుకుని అన్నాని చెప్తే 2-3 సార్లు చెప్తే వదిలేసాడేమో అని అనుకున్నాను. అది దినదినానికి కొంచెం ఎక్కువైతుంది. టార్చర్ అనేది రోజులు పోయిన కొద్దీ ఇంకెక్కువ టార్చర్ చేయడం, మళ్ళీ ఇంకా ప్రెషర్ అనేది ఎక్కువ పడడం వల్ల నాకు ఇక బర్దాష్ అవ్వలేక నేను ఇట్లా ఈ మీడియా ద్వారా నేను చెప్పడానికి నా బతికేంది ఇది, ఇది ఉండాలా లేకపోతే ఏం చేయాలి, ఈ గుడి తప్ప ఇంకేం జీవితం అనేది లేదు నాకు. ఈ గుడి మీదనే బతుకుతున్నా నేను. ఈ గుడిలోనే ఉంటాం కాబట్టి బయట ఎక్కడికి పోము, ఎక్కడికి చేయము. ఈ గుడి మీదనే బతకడం, ఈ గుడితోనే ఉండడం, మా ఫ్యామిలీతో ఉండడం, ఈ గుడి వల్లనే నా ఫ్యామిలీతో ఉండడం, దేని మీదైనా ఉండడం, 10 మంది మమ్మల్ని గుర్తుపట్టడం. చెప్తే ఫస్ట్ కంప్లైంట్ ఇవ్వని అని అన్న రెస్పాన్స్ అయ్యారు. 10 మందిలో కూడా వాళ్ళ ఇంట్లో కూర్చొని కూడా మాట్లాడి ఇట్లా కాదు అట్లా కాదు అన్నా కానీ ముందేమో సరే అని అంటారు, లేదు అది ఇది అని అంటూ వెనకాల నుంచి మళ్ళీ 1 వారం 2 వారాల తర్వాత మీరు ఇట్లనా మీరు అట్లనా మీ పని చూస్తా, మీరెవరు మా చేతి కింద పని చేసేటోళ్ళు అది ఇది అని నోటికి వచ్చినట్టు వాళ్ళ బాబాయ్ వాళ్ళు, పవన్ వాళ్ళ బాబాయ్ వాళ్ళు వీళ్ళు సపోర్టే ఉన్నారు. మాకు సపోర్ట్ ఎట్లున్నారంటే మేము అనేది చిన్నప్పటి నుంచి ఉంటున్నాం, లేకపోతే ఏం సేవ చేస్తున్నాం ఏంటిది అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు అనేది మాతో ఏం పని ఉంటుంది, ఇక్కడ ఎంత కష్టపడుతున్నాం అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు అనేది నోరు మూసుకొని అనేది వాళ్ళు అనేది మాకు సపోర్టింగ్ అనేది ఉన్నారు. మిగతా వాళ్ళు వీళ్ళేందని అని అంటే వీళ్ళు మా చేతి కింద పన్నోళ్ళు, వీళ్ళు ఉండాలి, పన్నోళ్ళు లెక్కనే ఉండాలి, మీరెవరు మీ తాత కట్టించిన మా అయ్యకి ఏమైనా పుట్టిరా మీరు అన్నట్టు నోటికి వచ్చినట్టు వీళ్ళు వాళ్ళ బాబాయ్ వాళ్ళు ముగ్గురు వాళ్ళు అనేది మాట్లాడుతూ జరుగుతున్నది. వాళ్ళు కూర్చోాలన్నారు, ఏ టైం అయితే ఏంది అది ఇది అని అంటే నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు. అంటే మీ మీద ఎంత హరాస్మెంట్ జరుగుతూ ఉన్నా కూడా ఇక్కడ ఎందుకు ఎవరు పట్టించుకోవట్లేదు? మరి ఆల్రెడీ అవుతున్నది. పిఎస్లో కూడా పోయినా అని ఈ పిఎస్లో పోతేమో ఫలక్నామా పిఎస్లో న్యాయం అనేది జరుగుతలేదు. మాట్లాడిన తర్వాత కూడా కొన్ని రోజులు సైలెంట్ అనేది అవుతుంది. దాని తర్వాత మళ్ళీ ఇదే అవుతున్నందుకు నేను మీడియా ద్వారా ఏదైనా అవుతుంది మీడియా వల్ల అనేది ఉంటుంది అని ఇంతకు ముందు నాకు గాయపడడం అని అంటే లేదు. వాళ్ళ ఒక ఫంక్షన్ అయినప్పుడు ఆ ఫంక్షన్కి అనేది మేము వెళ్ళినాం. ఆయన ఆల్కహాల్ తాగిన తర్వాత నన్ను కొన్ని మాటలు అనడం జరిగింది. నన్ను కాపాడడానికి నా ముంగలు ఉన్న వాళ్ళకు ఒక 2-3 దెబ్బలు అనేది కొట్టడం, గాయపడడం వాళ్ళు అట్లా జరిగినది. అవును, గతంలో వాళ్ళ ఇంకో తమ్ముతో జరిగింది నాకు. వాళ్ళేమో ఇక నాకు గతంలో ఒక 3 months బ్యాక్ 2 months బ్యాక్ అనేది ఇక కొంచెం గుడి ఇష్యూస్లోనే వాళ్ళ చిన్న తమ్ముడు అనేది ఆయన
జంగయ్యతోని నాకు కొంచెం గొడవ అనేది జరిగింది. దానివల్ల పిఎస్కి కూడా వెళ్ళినాం. ఆయన నోటికి వచ్చినట్టు తిట్టిండు నాకు, అమ్మని అక్కని అని అన్నట్టు, మా అయ్య చేసినది అని అన్నట్టు సంథింగ్ కొన్ని విషయాలు, వాళ్ళ అయ్య గుడినా మీరు మా అయ్యకు పుట్టిరా అది ఇది అని నోటికి వచ్చినట్టు చాలా విషయాలలో మాకు తిట్టడం చేయడం జరిగింది. దానివల్ల నేను కొంచెం ఓపిక భరించలేక నేను కొంచెం ఇష్యూ కూడా నేను ఇక్కడ చేయడం వల్ల నేను పిఎస్కి పోతాను, నేను లేకపోతే నేను చచ్చిపోతే నేను మీరు ఇంతగానో పెద్ద పెద్ద మాటలు అనడం చేయడం ఏందని అని నేను పిఎస్కి పోయి కంప్లైంట్ అనేది రాపించిన తర్వాత కూడా వాళ్ళు అనేది పిఎస్కి వచ్చిన తర్వాత అది ఇది అని అనేసి కాంప్రమైజ్ అని అన్నట్టు మళ్ళీ ఇంకోసారి అయితే ఇష్యూ అవుతుంది అని అన్నట్టు ఎఫ్ఐఆర్ అనేది రాపించారు. ఆయన ట్రాఫిక్ పోలీస్ అంట మేడం. ఇక ఆయన చార్మినార్ కూడా ట్రాఫిక్ పోలీస్, ఆయన ట్రాఫిక్ పోలీస్. సమాజంలో బయట అంటే మాకు ఎట్లయినా ఇజ్జత్ లేదు. ఈ గుళ్ళ కొబ్బరిలో కూడా బతకనేరా, ఇంకెక్కడ బతకాలి? చనిపోవాలా? మాకు చంపేయండి, లేకుంటే ఏమైనా విషం పెట్టి చంపేయండి మాకు. బయట అంటే సమాజంలో ఎక్కడనే రెస్పెక్ట్ లేదు, ఇక్కడ కూడా సమాజంలో రెస్పెక్ట్ లేదా? ఇది వాళ్ళ ఇంట్లో సమస్య, వాళ్ళ ఇంట్లో లేదు వాళ్ళ ఇంట్లో సమస్యలు, వాళ్ళ ఇంట్లో ఏమైనా వేసుకొని అది మాకు సంబంధం లేదు. వాళ్ళ ఇంట్లో సమస్యకు వాళ్ళు ఏమైనా వేసుకొని వాళ్ళ ఇంట్లోకి వచ్చి మేము ఒకటి తినేటోళ్ళం కాదు, చేసినాం. అమ్మవారి మీద బతికేటోళ్ళం, మేము ఇంతమంది ఉండేటోళ్ళం, అమ్మవారి మీద బతికేటోళ్ళం. మాకు ఫిజికల్గా కలవాలని, మాకు పండుకోవాలని, చేయాలని, మాకు మీకు ఇక మీరు ఎంత అంటే అంత మాట వినాలని, చేయాలని, పడాలని అంటే మా వల్ల అవ్వదు. ఎందుకని అంటే గుళ్ళో ఉంచకూడదని మేము మంచి చెడు చెప్తున్నాం కాబట్టి జనం ఇక్కడ దాకా వస్తుర్రు. మేము ప్రతి ఒక్క దానికి మేము ఎవరికైనా చెప్పాలన్నా చేయాలన్నా మేము ఏం చెప్తామో ఏం చేస్తామో వాళ్ళకి మంచిగా అవుతుంది కాబట్టి ఇక్కడ వందల మంది వేల లక్షల జనం వస్తారు ఇక్కడ అమాసకు. చిన్న ముక్కు పోగొచ్చేదానికి చైర్మన్కి అప్పచెప్పాలా, లేదు తీసుకుపోయి అమ్మవారికి పెట్టాలా? భక్తులను పోయి అడిగినాము, అమ్మ పూజారి వచ్చిండు ఇయ్యండి అమ్మ పెడతారంటానంటే మీరెవరు ఎక్కువ మాట్లాడడానికి? మీరెవరు? మీ అయ్య ఎవరు అడిగిండు? మా డాడీ పేరు రాజు అని చెప్పిన. నువ్వు ఏడుంటావు అడిగిండు. నేను ఫుల్ బక్షం దగ్గర ఉంటా, లాల్రాజు దగ్గర ఉంటా అని చెప్పిన. నేను సాయంత్రం ఇంటి దగ్గరికి వస్తాను రా అని చెప్పిన. నేను ఎందుకు భయపడడానికి? నేను తీసుకున్నా, నేను తిన్నా, పెట్టి పిచ్చిండు తీసుకుపోయి కుండీ వేసి నువ్వు పెంటయ్య కుట్టినవా అంటే గుడికి వస్తువులు అందరు పెంటయ్య కుట్టిన గుడికి వస్తుర్రా? ఇంత లక్షల జనమమ్మా, మీరందరూ వచ్చిర్రు, ఒక సమస్యని వచ్చిర్రు గుడికి. వీళ్ళందరూ ఎంతో సేవ చేసుకొని వస్తురు. ఇక్కడ చెత్త ఎత్తటోళ్ళు ఉంటారు, ప్రతి ఒక్క జిహెచ్ఎంసీ కార్మికులు ఉంటారు, ఎంతోమంది. అందరూ వాళ్ళ గుట్టాలని లేదు కదా, ఒక గుడి అన్నప్పుడు లక్షల జనం వస్తారు, ఎంతోమంది చేస్తారు. ఆ నోటికి ఆ పిచ్చి మాటలు, నోటికి చెడు మాటలు, వాళ్ళకు కుట్టిరా వీళ్ళకు కుట్టిరా అంటే మాత్రం మేమైతే పడేటోళ్ళం కాదు. ఈ 5 మంది ఆవేదన కూడా అదే. మాకు న్యాయం లేదు, మాకు మంచి మర్యాద పూర్వకంగా మాట్లాడితే మేము అందరితో మర్యాదగా మాట్లాడతాం. మా డిమాండ్స్ ఏం లేవండి. మీరు మంచిగా ఉంటే మమ్మల్ని మంచిగా చూసుకోండి, మేము కూడా అందరితో మంచిగానే ఉంటాం. మేము ఇడిచిపెట్టేవాళ్ళం అయితే కాదు, మేము చిన్నగా ఉన్నప్పటికీ వచ్చిన గుడికి. ఆ రోజు 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు ఎవరు దిక్కులేడు కుక్కలు ఉంటుండే, మేము వచ్చి ఊడ్చుకొని ఒక 50 రూపాయల చీర కట్టేటోళ్ళం. మేము జాతర చేసి బోనాలు ఎత్తుకున్నాము. ఈ బ్రిడ్జ్ కూడా లేదు, అప్పుడు బ్రిడ్జ్ కూలిపోయినప్పుడు కూడా మేము జాతర నిండా వాళ్ళ కూడా జాతరలో బోనాలు. నా దగ్గర ప్రతి ఒక్క వీడియోస్ ఉన్నాయి. నేను ప్రతి ఒక్క మేము కూడా అభిషేకాలు చేస్తాం, మేము పూజలు చేస్తాం, మేము కూడా అందరం ఇక్కడ. వాళ్ళ ఫ్యామిలీ 4 విషయము ఈ గుడికి రుద్దుతురమ్మా.